సంస్థల ఎన్నికలు గులాబీ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయట. పార్టీని గాడిలో పెట్టాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సాధించాల్సిందే. విజయం సాధించి కేడర్లో నైరాస్యానికి చెక్ పెట్టాలని ప్లాన్లో బీఆర్ఎస్ ఉందట. మాజీ తాజా ఎమ్మెల్యేలు ఎంపీలకు నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు, నేతల పనితీరుకు పంచాయతీ ఎన్నికలే గీటు రాయిగా మారాయట. క్షేత్రస్థాయిలో పార్టీ ఏ మేరకు బలంగా ఉందో తేల్చనున్న ఈ ఎన్నికల్లో అవకాశం వదులుకోవద్దని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశించడంతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుందట. బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్గా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ మెజార్టీ సీట్లు రావటం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని, ప్రజల్లోకి వెళుతోన్న తమకు కలిసి వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోందట. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే క్యాడర్లో జోష్ నింపొచ్చని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని ప్లాన్ రూపొందిస్తున్నారట గులాబీ నేతలు. అందుకు తగ్గట్లుగానే స్థానిక నేతలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే ఏ మేరకు పార్టీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయో అని ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా సభ్యత్వం ఉందని, పార్టీకి క్యాడర్ ఉందని అంటున్నారు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు పార్టీకి కలిసి వస్తుందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోందట. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు పనిచేస్తారనేది పార్టీకి సైతం క్లారిటీ లేదంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతలు, క్యాడర్లో ఇంకా పూర్తి స్థాయిలో నైరాస్యం పోలేదనేది ఇంటర్నల్ గా నడుస్తోన్న చర్చ. దాన్ని పోగొట్టేందుకు ఆ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క వరంగల్ సభ తప్ప చెప్పుకోదగిన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేపట్టలేదు. దీంతో క్యాడర్లోనూ కొంత స్తబ్దత నెలకొంది. అయితే ఈ స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంటులో ఎన్నికల ఓటమిపై సమీక్షించలేదు. నేతల పనితీరుపైన ఆరా తీయలేదు. బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కొనసాగిస్తున్నారు. నేతలపై వ్యతిరేకతతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని, మరోవైపు 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడంతోనే ఓటమి పాలయ్యామని పార్టీ అధిష్టానమే పలు సందర్భాల్లోనూ పేర్కొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీ వారికే బాధ్యతలను అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. కేసీఆర్ పై ప్రజలకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న నేతలపై మాత్రం గత ఒపీనియన్ పోలేదు. ఈ తరుణంలో ఎలా మెజార్టీ సాధిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ ఇప్పటి వరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేదు. పార్టీ కమిటీలు వేయకపోవడంతో పదవులు వస్తాయని ఆశిస్తోన్న నేతలు నిరాశలోనే ఉన్నారు. పదవులతోనే గుర్తింపు వస్తుందనుకున్న వారు ఏళ్లుగా రాకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోందట. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేయాలని చెప్తే, క్యాడర్ ఏ పదవితో అడుగుతున్నారని ప్రశ్నిస్తే తాము ఏం సమాధానం చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల పనితీరుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గేటురాయిగా మారనున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఏ అభివృద్ధి చేశారు, క్యాడర్కు ఏ మేరకు అందుబాటులో ఉన్నారు, వారు రాబోయే ఎన్నికల నాటికి వారి భవిష్యత్ ఏంటనేది కూడా స్పష్టం కానుంది. మళ్లీ వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే విజయం సాధిస్తారా లేదా అనేది కూడా ఈ ఎన్నికల్లో స్పష్టం కానుందని పార్టీలోని నేతల మధ్య చర్చ నడుస్తోందట. అందుకే పార్టీ అధిష్టానం సైతం ఆ నేతలకే స్థానిక ఎన్నికల బాధ్యతను అప్పగించిందని తెలిపారు. మెజార్టీ స్థానాలు గెలిపించకపోతే మరో వ్యక్తికి ఆ నియోజకవర్గంలో అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, అది కలిసి వస్తుందని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఇప్పటికే పార్టీ నేతలకు సూచించింది. అయితే ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత ఉన్నదనే దానిపై కూడా ఈ స్థానిక ఎన్నికల్లో స్పష్టం కానుంది.